చేస్తున్నానులే. చేస్తున్నావా? యా. సో ఇది మనము 4 శ్లోకాలో నాభి ఏ విధంగా పుత్రుడు మమకారంతో ఉన్నాడు, వాత్సల్యంతో ఉన్నాడు అనేది తెలుసుకున్నాం అనమాట. ఇక్కడ 5, 6, 7 కూడా నాభి గురించే వస్తాయి. మనకి ఏంటంటే 6, 7 శ్లోకాలు ఏంటంటే నాభిని పొగుడుతూ ఉంటారు. ఈ 5వ శ్లోకంలో ఏంటంటే నాభి వచ్చేసి ఆయన బద్రికాశ్రమం వెళ్తాడు, ఇంకా నాకు చాలు అనేసి ఇంకా ముగించుకొని బయలుదేరతాడు అనమాట. నేను ఇంకా పుత్రుడు రెడీగా ఉన్నాడు, అతనికి రాజ్యాన్ని అప్పచెప్పేసి నేను వెళ్ళిపోతాను అనేసి తపస్సు చేసుకోవడానికి వెళ్తాడనమాట. అది మనకి 5లో వస్తుంది. ఓకే, అందుకని 1 నుంచి 3 వరకు వచ్చి మనకి వృషభదేవుని యొక్క లక్షణాలు, ఇంద్రుడు చేసిన పని అనేది వస్తుంది. 4 దాంట్లో వచ్చేసి 4 నుంచి 7 వరకు కూడా నాభి ఏం చేస్తున్నాడు, నాభి యొక్క అంటే ఆయన ఏ విధంగా పుత్రుడితో మమకారంగా ఉన్నాడు, ఆ తర్వాత రాజ్యం అప్పచెప్పి అతను వెళ్ళిపోవడము, అతన్ని మిగతా బ్రాహ్మణులు పొగడము, ఈ రెండు కూడా వస్తాయన్నమాట. ఎవరిని చదువుతారా మాతాజీ 5వది? హరే మాతాజీ మీ కృష్ణ వాయిస్ మాతాజీ. కొంచెం ఎక్కడో తేడా అనిపిస్తుంది, ఒక్కదానికైనా అందరికా? అంటే వినపడుతోంది ఒకసారి, అంటే హైలో వెళ్తుంది, ఒకసారి లోగా వెళ్తుంది, అంటే ఫ్లక్చువేట్ అవుతుంది ఎందుకో. నెట్ అంటారా? అందరికి అలాగేనే ఉందా అందరికి మాతాజీ? అలా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేస్తే తెలుస్తుంది కదా. మాకు బాగానే లేదు ఉంది. మాతాజీ, బానే ఉంది. మామూలుగానే ఉంది. అవునా మాతాజీ? ఓకే, ఇది నాది ప్రాబ్లం అనుకుంటా. ఓకే, చదవండి మాతాజీ. ఎవరిని? హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. ప్రణామ్ మాతాజీ, సన్యాసి మాత చదవండి. విది విదితానురాగమౌ పౌరా ప్రకృతి జనపదో రాజా నాభిరాత్మజం సమయ సేతురక్షాయామభిష్య బ్రాహ్మణేషు పద్నిధాయ సహ మేరుదేవ్యా విశాలాయాం ప్రసన్న నిపుణేన తపసా సమాధియోగేన నరనారాయణాఖ్యం భగవంతం వాసుదేవ ముపాసీనం కాలే తన్మహిమానమవాప. హరే కృష్ణ. శీల ప్రభుపాద. తన పుత్రుడగు వృషభదేవుడు కులజనులకు, పాలనాధికారులకు, అమాత్యులకు పరమప్రియుడు అగుటను తెలుసుకొనిన నాభిరాజు వైదిక ధర్మానుసారముగా ప్రజాపాలనము చేయుటకు అతనిని ప్రపంచ చక్రవర్తిని చేసెను. రాజ్య పరిపాలన యందు దర్శనము చేయునట్టి బ్రాహ్మణులకు అతనిని అప్పజెప్పిన పిదప నాభి తన భార్యకు మేరుదేవి సహితముగా హిమాలయముల యందలి బదరికాశ్రమమునకు వెడలెను. అచ్చట అతడి మహదానందముతో తపస్సును ఆచరించుచు శ్రీకృష్ణ భగవాన్ని ప్రధాన అంశ అయిన నరనారాయణులను సమాధిమగ్నుడై అర్చించెను. ఆ విధముగా చేయుచు అతడి కాలక్రమమున వైకుంఠలోకమును చేరెను. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ, థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏంటి మనకి ఈ శ్లోకాలు, ఋషభదేవుడు ఏంటంటే మనకి ఫస్ట్ శ్లోకాలో చెప్పారు, అందరికీ కూడా ఆయన లక్షణాన్ని చూసి వాళ్ళందరికీ కూడా చాలా నచ్చాడు, ఇతనే రాజు కావాలి అని అనుకుంటున్నారు అనేసి. సో అందుకని ఇదంతా తెలుసుకొని నాభి ఏమనుకున్నాడు, సరే ఇక నేను నా కొడుకుని ప్రపంచానికి చక్రవర్తిని చేసేస్తాను అనేసి అతన్ని రాజుగా చేసేసాడు అనమాట. ఎందుకు అంటే అతను ధర్మానుసారంగా వైదిక ప్రకారంగా ప్రజాపాలన చేయగలడు అనేసి తెలుసుకొని, సో అందుకని అతను ఆ రాజ్యాన్ని వృషభదేవికి అప్పచెప్పారనమాట. సో ఆ తర్వాత మెయిన్గా ఇక్కడ ఇంకో పాయింట్స్ ఉంటుంది, రాజ్య పరిపాలన ఎందుకు మార్గదర్శనములు చేయనట్టి బ్రాహ్మణులకు అతన్ని అప్పచెప్పాడు. ఎందుకు ఇక్కడ ఇక్కడ మనకి ఇదే దాంట్లో బోల్డ్ అన్ని పాయింట్స్ వస్తాయి మనకి తెలుసుకోవడానికి. ఫస్ట్ నేను మిమ్మల్ని అడుగుతాను, ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఇక్కడ ఆయన బ్రాహ్మణులకు అప్పచెప్పాడు, తర్వాత సతీ సమేతంగా ఆయన ఆ, తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు, ఆ తర్వాత తపస్సు చేసుకున్నాక అతను భగవంతుడి దగ్గరికి చేరాడు. సో వీటన్నిటిలో నుంచి మనము ఏమి విషయాలు మనం ఫాలో అవ్వచ్చు చెప్పండి? వీటిలో ఏమేమి ఉన్నాయి ఇక్కడ? ఎందుకు ఆయన బ్రాహ్మణులకి ఇచ్చాడంటారు? మాతాజీ, ఉమ్. ఇప్పుడు బ్రాహ్మణులు అంటే వేదాలు కదా మాతాజీ, వేదాలను అనుసరించి చెయ్యాలనే దృష్టితో ఇచ్చారేమో.
ఓకే. మెయిన్ ఏంటి అంటే మనము ఎప్పుడు కూడా క్షత్రియుడు ఎప్పుడు కూడాను బ్రాహ్మణులు చెప్పిన దాన్ని మనం బ్రాహ్మణులు కూడా ఎలా ఉండాలి, వాళ్ళ యొక్క ఓన్గా వాళ్ళ సంతోషం చూసుకోకుండా రాజ్యం ఎలా పరిపాలిస్తే బాగుంటుంది, వేదానుసారంగా వేదాల్లో ఏమి చెప్పబడింది అనేది వాళ్ళకి అలాంటి సలహాలు ఇస్తూ ఉండాలన్నమాట. అందుకొని ఎంతో కాల దేవుడే అయినప్పటికీ కూడా అతను ఎక్కడా చూడండి ఏమంటారు ఆ పద్ధతులు పాటించాడనమాట. మా వాడు క్షత్రియుడే, అతనికి మీరు దగ్గరుండి అతనికి సలహాలు ఇస్తూ ఉండాలి. అందుకనే మనకి ఎప్పుడూ కూడా ఏంటంటే క్షత్రియుల కన్నా కూడా మనకి బ్రాహ్మణులు పెద్దవాళ్ళు అనమాట. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా క్షత్రియులు నడుచుకుంటూ వాళ్ళు ఏం చేస్తారు, మిగతా ఇద్దరు వైశ్యులు శూద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ కర్తవ్యాలను ప్రాపర్గా చెయ్యగలిగేలాగా వాళ్ళు చూడడం అనేది క్షత్రియుల డ్యూటీ అన్నమాట. సో అందుకొని ఇక్కడ అతను అంటే ఎంత పర్ఫెక్ట్గా ప్లానింగ్ ఉంది అనేది మనకు తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటి, మనకి వానప్రస్థాశ్రమానికి వెళ్ళాలి అంతే. ఇంకా టైం అయిపోయినప్పుడు మనం వెంటనే బయలుదేరి వెళ్ళాలి. మనం చూడండి, ఇప్పుడు ఒక షాప్స్ ఉంటాయి, కొన్ని షాపులు ఉన్నాయి అనుకోండి, మన ఎంత వస్తానే ఉంటారు షాపుల్లో జనాలు, కంటిన్యూస్గా వస్తూనే ఉంటారు. అలా అని మనం అలా 24/7 ఓపెన్ చేసి పెట్టగలమా? లేదు. ఒక లిమిట్ అనేది ఉంటుంది. బాగా సాగుతుంది కదా అనేసి అలా ఉండదు. నా షాపు 8 నుంచి 10 వరకే ఉంటుంది అంతే. జనాలు ఉన్నా లేకపోయినా దాన్ని క్లోజ్ చేసి వెళ్ళాలన్నమాట. అలాగే మనకు కూడా చూడండి, ఒక 50 ఇయర్స్ లేదు, ఇప్పుడు 50 ఇయర్స్ అంటే కష్టం వానప్రస్థ ఆశ్రమానికి. బట్ ఏంటంటే ఒక 60-70 వచ్చింది అనుకోండి. బట్ వచ్చిన తర్వాత మనం ఇప్పటి వరకు అన్నీ చూసాము, ఎంజాయ్ చేసాము, అయిపోయింది. మనల్ని ఒక మూల పడుకొని కృష్ణ రామ అనుకోమంటే మనం ఏం చేస్తాము, టీవీ పట్టుకొని టీవీ చూస్తూ ఉంటాము. నాకు అది తినాలి, ఇంకింద వరకు తినింది చాలు, దానికి రెస్ట్ ఇవ్వచ్చు పొట్టకి. కానీ ఇంకా ఏంటిది, కోరికలు పెరుగుతూ ఉంటాయి, నాకు ఇది తినాలనుంది, అది తినాలనుంది అని ఆ మిషన్ని మనం నాన్ స్టాప్. అందుకని ఒక టైం అనేది, ఒక రెగ్యులర్గా ఇది చెయ్యాలి, ఈ టైంకి అనేది మనం పెట్టుకోవాలి అనేది ఇక్కడ మనకి నాభి మహారాజు నేర్పుతున్నారనమాట. చూడండి ఎంచక్క కొడుకుకేమో రాజ్యం అప్పచెప్పాడు, బ్రాహ్మణులకి చెప్పేసి మీ చేతుల్లో పెడుతున్నాను, మీరు చూసుకోండి, మీరు సలహాలు ఇవ్వండి అని చెప్పాడు. భార్యను తీసుకొని బద్రికాశ్రమానికి వెళ్ళాడు. చాలు ఇంక నేను చేసింది అలా సాగుతుంది కదా, హాయిగా ఉంది కదా అని ఉండిపోవాలి అని అనుకోలేదు. చక్కగా రాజ్యాన్ని వదిలేసి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు అనమాట. సో అదే ఇక్కడ మనకి ప్రపాదుల వారి కింద అంతా కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అదే అనమాట. అక్కడ కూడా ఏం చేశాడు, ఆనందంతో అయ్యో నేను నా కొడుకును వదిలేసి వచ్చాను, నా పిల్లల్ని వదిలేసి వచ్చాను, నా ఫ్యామిలీ ఏమైపోతుందో అదేం లేదు, హ్యాపీగా నేను తపస్సు చేసుకోవడానికి వచ్చాను అని బద్రికాశ్రమం వెళ్ళి, నరనారాయణులు ఉంటారు మనందరికీ తెలిసిందే అక్కడ. సో అతని మీదే సమాధి అంటే అతన్ని ఆలోచిస్తూ తపస్సు చేసుకున్నాడు. ఆ తర్వాత కాలక్రమాన అతను వైకుంఠ లోకానికి, అంటే ఆ తపస్సు కూడా ఎంత కాన్సన్ట్రేషన్గా చేశాడో దానివల్ల ఇమీడియట్గా కొన్ని రోజులకి ఆయన వైకుంఠం చేరగలిగాడు అని చెప్పేసి చెప్తున్నారు. సో అదే ఇక్కడ మనకి ప్రపాదుల వారు మనకి ఏంటంటే మనుస్మృతిలో ప్రకారంగా బ్రాహ్మణులు దగ్గరగా ఉండి వాళ్ళు ఏ విధంగా చెప్తారో ఆ విధంగా రాజ్యాన్ని నడపాలి అనేసి. మెయిన్గా ఏంటి అంటే ఇక్కడ చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగస, ఎవరు కూడా బై బర్త్ కాదు, లక్షణాలు కర్మల్ని బట్టి మాత్రమే, గుణాలు ప్లస్ కర్మల్ని బట్టి మాత్రమే వాళ్ళు దీనిలోకి వస్తారు అని చెప్పేసి, ఆ విధంగా వాళ్ళని రాజు చూసి వీళ్ళు ఈ కేటగిరీలోకి వస్తారు, వీళ్ళు ఈ పని చేయాలి అని వాళ్ళ స్వధర్మం అంటే ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా పాలన చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఆ విధంగా చెప్తూ ఉన్నారనమాట. సో అది క్షత్రియుడిగా అతని డ్యూటీ. బ్రాహ్మణుడిగా ఏంటి, క్షత్రియుడు ప్రాపర్గా రాజ్యాన్ని పరిపాలించడానికి కావలసిన సలహాలన్నీ కూడా శాస్త్రాల్లో ఉన్నవన్నీ కూడా అందించడం అనేది వాళ్ళ ఇదనమాట. దీన్నే మనం వైదిక పద్ధతి, వైదికంగా మనం ధర్మ పరిపాలన చేయడము అనేది చెప్తూ ఉంటాం అనమాట. సో ఇది అంతా కూడా మనకి ఈ పారాగ్రాఫ్లో ప్రపాదులు పరిచారు. నెక్స్ట్ దాంట్లో ఏంటి అంటే ప్రసన్న నిపుణుడైన తపస్సు, అంటే ఎంతో నేర్పుతోటి ఎంతో ఆనందంతో ఆయన తపస్సు చేసుకున్నాడు అని చెప్పేసి. అంటే చక్రవర్తి అయ్యుండి అక్కడెక్కడో సుఖంగా జీవిస్తూ ఇక్కడికి వచ్చి ఒకేసారి తపస్సు అంటే దానికి ఏమాత్రం సంకోచించకుండా ఆయన హ్యాపీగా చేసుకున్నాడు. దానివల్ల తర్వాత ఏంటి, ప్రసన్నత వచ్చింది, భగవంతుడి దగ్గరికి జారగలిగాడు అని చెప్పేసి. సో మనం కూడా ఏంటి అంటే ఒకవేళ మనం బయటకు వచ్చినా ఇంకా అక్కడ ఆలోచనలు వాటితోటి, ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే మనం చూడండి ఒక్కొక్కసారి పుణ్యక్షేత్రాలు వెళ్తాము, వెళ్ళినా కూడా మనకి ఎక్కువ ఏం చూసుకుంటాము,
కంఫర్టబుల్ చూసుకుంటాము. ఎంత అన్ని బాగున్నాయా లేదా ఎన్ని ప్లాన్లు వేసుకుంటాం. ఒక్కొక్కసారి వెళ్ళిన పర్పస్ ఏంటి అది గుర్తుపెట్టుకోవాలి. ఎలా అయితే ఇప్పుడు నాభి చూడండి, అంత రాజయ్యుండి ఇక్కడికి వచ్చిన తర్వాత తపస్సు చేసుకున్న ఎంతో ఆనందంగా చేసుకున్నాడు. సో అదే విధంగా మనకి కొంచెం ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా మనము ఎంతో చాకచక్యంగా మనము ఆ పుణ్యక్షేత్రాలు కంప్లీట్ చేసుకొని రావాలి అనేది మనము ఒక లెసన్ మనం నేర్చుకోవచ్చు అనమాట. సో ఎప్పుడు కూడా భగవంతుడిని తలుచుకుంటూ ఉంటే, ఎలా అయితే ఈయన వైకుంఠధామం చేరాడో, భగవంతుడి దగ్గరికి చేరాడో, మనం కూడా అలాగే చేరతాము అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి ఈ తన్మహిమ తన్మహిమానమవాప అంటే ఏంటి అంటే, వాళ్ళు భగవంతుడిని ఏ విధంగా అంటే భగవంతుడితో ప్రేయర్ చేయడం మూలంగా వాళ్ళ ముక్తిని బడిచారు అని అనమాట. మహిమ అంటే ఆ ముక్తిని రావడము అనేసి చెప్తూ ఉన్నారు. ఏంటి అంటే మనం ఈ దేహ త్యాగం అనంతరము మనకి మళ్ళీ జన్మ అనేది ఉండకుండా భగవంతుడి దగ్గరికి చేరడము, అదే జీవన్ముక్తి అని చెప్పి చెప్తూ ఉన్నారు. అలా అని మనం ఇప్పుడు జీవిస్తూ ఉండంగా కూడా జీవన్ముక్తిలో ఉండొచ్చా లేదా? మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాము, బట్ జీవన్ముక్తి అవస్థలో ఉండొచ్చా లేదా? ఉండొచ్చు మాతాజీ. ఎట్లా ఉంటాము అంటే మన పనులు మనం చేసుకున్నవి ఆ భగవంతుడి కోసం చేస్తూ అవసరమైనప్పుడే మనం కావలసిన సంసారం వ్యాపకం చేసుకుంటూ గృహస్థ ధర్మంలో మనం జీవించవచ్చు. అంటే మనం అని కాదు, నేనని కాదు, అదే మామూలుగా జీవించ ఎస్ మాతది. అంటే మనము ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ముక్త స్టేజ్ లో ఉండొచ్చు. ఎందుకు అంటే మనకి ఈ అటాచ్మెంట్స్ అనేవి వదులుకుంటే గనక మనం ఆ స్టేజ్ లో ఉండగలుగుతాము అనేది మనకి చెప్తూ ఉన్నారనమాట. సో ఈ జీవన్ముక్తిలో ఉండాలి అంటే మనకి వచ్చిన లక్షణాలు ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఫస్ట్ లక్షణం ఏంటి అంటే మనం పాపం నుంచి విడిపడిపోవడం. అంటే ఏంటి, మనం పాప పనులు మనం చేయకుండా ఉండడం అనేది ఫస్ట్ లక్షణం అనమాట. జీవన్ముక్తిలో కానీ ముక్తుడైన వాడికి కానీ ఉన్న లక్షణాలు ఏంటి అంటే, ఒకటి, రెండు, మాయాబంధంలో ఉండడం అనమాట. ఎందుకంటే మాయలో ఉన్నప్పుడే కదా మనం తప్పులు చేస్తాము. మనం ప్రాపర్గా ఆలోచిస్తూ ఉంటే మనము తప్పులు చేయమన్నమాట. అందుకే మాయాబంధంలో ఉన్నంత వరకు మనుషుడు తప్పు చేస్తూ ఉంటాడు. అదే కనుక మాయాబంధం నుంచి బయటపడ్డాడు అంటే పాపాలు చేయడు. అందుకని అపహత పాప అనేసి మనకి ఫస్ట్ లక్షణం అనమాట. మనకి అలాగే భగవద్గీతలో కూడా వస్తుంది, నమాం దుష్కృతునో మూడ అనేసి నలుగురు ఉంటారు అనేసి. వాళ్ళకి ఏమవుతుంది, ఎప్పుడు కూడా వాళ్ళు భగవంతుడి దగ్గరికి చేరగలుగుతారా? లేదు మాతాజీ. మాయా శ్లోకాలు అపహృత ఎక్కడైనా జ్ఞానం మాతది. జిజ్ఞాసురతాది ఆసుర జ్ఞానం భావం ఆశ్రిత. నో మాతజీ, నలుగురు దుష్కృతులు నేను చెప్తుంది, మీరు చెప్తుంది మంచి వాళ్ళు. అవునవును మాతాజీ, అవునవును యా, అవునవును, అవును, తప్పు చెప్పాను. మాయా అపహృత జ్ఞానం యా, కదా మాతది. మాయాపృత. మీరు చెప్పింది కరెక్టే కమల్ముఖి. మళ్ళీ మాతజీ చెప్తే దాన్ని మూఢులు నరాధములు ఉమ్, మాయచే ఇచ్చే ఆవరించబడిన వాళ్ళు జ్ఞానం మాయా. కప్పబడిన వాళ్ళు. ఇంకొకళ్ళు అసురులు. ఓకే, ఈ నలుగురు అన్నమాట. అందుకే వాళ్ళు ఏంటంటే ఎప్పుడూ కూడా తప్పులు చేస్తూనే ఉంటారనమాట. అందుకని వాళ్ళ జీవన్ముక్తి అనేది కష్టం వాళ్ళకి అని చెప్పి చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇంకా ఏంటంటే ఈ 4 ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, మనము మాంసాహారం తినకపోవడం, మత్తు పదార్థాలు తీసుకోవడం, ఇవన్నీ ఉంటాయి కదా, ఆ పనులు చేయడం కూడా పాపపు కర్మలే అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మనకి ఆ ముక్తాత్ముడైన వాడికి, జీవన్ముక్తిలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ముసలితనం అనేది, దాని ముసలితనంలో ఏంటి క్లేశాలు అంటే ఏంటి, బాధలు అనమాట ఉండవు అని చెప్తున్నారు. ఇప్పుడు మనకి చూడండి, చాలా మంది ఓల్డేజ్ వచ్చిన తర్వాత మనకి ఏం చెప్తూ ఉంటారు, ఎవరి దగ్గరికన్నా వెళ్తే, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ నొప్పి ఈ నొప్పి ఇది ఎన్నో చెప్తూ ఉంటారు. ఎన్నో బాధ. అందుకే ఇక్కడ ప్రపాదుల వారు ఏం చెప్తున్నారు, జీవన్ముక్తులు అనేవాళ్ళు ముసలితనంలో వాళ్ళకి క్లేశాలు అంటే రావనా, అసలు ఉండవా వాళ్ళకి? వస్తాయి కానీ దాన్ని భరించేటువంటి శక్తి. కానీ తృణమాత్రంగా చూస్తారు వాటిని. అంటే వాళ్ళకి అది పెద్ద పట్టింపు ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఫుల్గా డెడికేటెడ్లో ఉన్నారు. వాళ్ళకి టైమే దొరకదు, దాని గురించి ఆలోచించే టైమే దొరకదు. ఇప్పుడు చూడండి, నిజంగానే మొన్న నాకు అంతా చెవి నొప్పి ఉంది. సో చెవి నొప్పి ఉంది, హాస్పిటల్కి వెళ్ళాలి అనుకుంటున్నాను, కానీ నాకు టైం లేదు. సో ఆ టైం లేక చెవి నొప్పి అనేది కూడా నాకు గుర్తు లేదనమాట. మళ్ళీ ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి, హాస్పిటల్కి వెళ్ళావా, చెవి నొప్పి తగ్గిందా అంటే,
నాకు చెవి నొప్పి ఉంది కదా అనేసి అవును అవును, వెళ్ళాలి అనుకున్నాను. కానీ అది ఏం చెప్తున్నానంటే మనం ఫుల్గా బిజీగా ఉన్నాం అనుకోండి, చిన్న చిన్న నొప్పులు ఉంటాయి, ఉండవన్ను, కానీ అవి మనల్ని ఇబ్బంది పెట్టవు. అదే ఖాళీగా కూర్చోండి, అవి ఎక్కువ ఇబ్బంది పెడతాయి మనల్ని. సో ముసలితనంలో కూడా మనం బిజీగా ఉన్నాం అనుకోండి. మొన్న ఒక చూశాను నేను, ఒక మాతాజీ ఎవరో యూట్యూబ్లో వీడియో చేస్తా ఉంది. ఎంత పండు ముసలి, ఆమెను 92 ఏళ్ళు 95 ఏళ్ళు ఉంటాయట్టుంది ఆమెకి. ఆమె ఎంత చక్కగా వంట వండుకుంటున్నాను, ఈ వంట ఆ వంట అనేసి తీసి పెడుతూ ఉంది, పూజ ఎలా చేసుకుంటాను ఇవి పెడుతూ ఉందన్నమాట. సో ఆమెకి ఇంకా కొంచెం కొంత నలతగా ఉన్నా యాక్టివ్గా ఉంటుంది ఆమెకి, అదేమి ఆమెల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టదు అనమాట. సో అది ఇక్కడ మనకి ముసలితనంలో ఒకటి వచ్చేసి పాపాలు చేయకుండా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఈ మత్తు పదార్థాలు, ఈ 4 నియమాలు వాళ్ళు పాటిస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి ఈ ముసలితనంలో ఈ ఈ క్లేశాలకి రా- ఇబ్బంది పడకుండా వాళ్ళు ఉంటారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ ఇంకా ఏంటంటే అలాగ ఒక్కొక్క లక్షణం గురించి మనకి ప్రపాదుల వారు ఇక్కడ రాసుకుంటూ వచ్చారనమాట. వాళ్ళకి ఏంటి అంటే ఈ భౌతిక దేహం ఇది అయిపోయినా కూడా వాళ్ళు ఇంకా మళ్ళీ నెక్స్ట్ లైఫ్ అనేది ఉండదన్నమాట. వాళ్ళు దీని గురించి పెద్దగా బాధపడింది అవరు అని చెప్పి చెప్తానంటే, వాళ్ళకి ఈ జన్మ మృత్యు తర్వాత మళ్ళీ దేహం అనేది రాదు వాళ్ళకి అని చెప్పి చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ విశోక అంటే ఏంటి, సుఖ దుఃఖాల పట్ల వాళ్ళు ఉదాసీనులుగా ఉంటారనమాట. వాళ్ళకి సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు దాన్ని ఏమి పెద్ద ఇదిగా సీరియస్గా తీసుకొని, ఓ నేను ఇవాళ చాలా ఆనందంగా ఉన్నాను, అయ్యో నాకు బాధ వచ్చింది చాలా ఇదిగా ఉన్నాను అనేసి అలాగా విశోక అనే దాంట్లో ఉండదన్నమాట. నెక్స్ట్ విజిగస్వ అంటే ఏంటి అంటే, వాళ్ళకి భౌతిక భోగం మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. అది కూడా చెప్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే అపిపాత అంటే కూడా భగవంతుడి యొక్క సేవలోనే వాళ్ళు ఉంటారనమాట. అది తప్ప ఇంకొక దేన్ని కోరుకోరు అనమాట. ఎలా అయితే ఇప్పుడు మనందరికీ ఏం చెప్తున్నాం, భగవంతుడి సేవనే కోరుకోవాలి మనము అని చెప్పి భగవంతుడి దగ్గరికి వెళ్ళినా అని, అలాగనమాట. వాళ్ళు ఎప్పుడు భగవంతుడి సేవే, అది వాళ్ళకి పరమ ప్రియం. ఇంకోటి ఏది కూడా ప్రేమని అనిపించదు అనమాట వాళ్ళకి. నెక్స్ట్ ఏంటి అంటే, వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా భగవంతుడి దగ్గరికి వెళ్ళినా కూడా ఎటువంటి కోరిక కూడా వాళ్ళు కోరరు అనమాట. అది చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ సత్య సంకల్పుడు అంటే ఏంటంటే, వాళ్ళు ఏది చేసినా భగవంతుడి యొక్క అనుగ్రహంతో చేయగలిగాము అని చెప్పేసి, ఏది జరిగినా భగవంతుడి ప్రమేయం వల్లనే జరుగుతుంది అనేసి దాన్ని గట్టిగా పట్టుకొని ఉంటారనమాట. అంతేకాని భౌతిక లోభం కోసం ఏదైనా చెయ్యడము, ఏదైనా కోరుకోవడము అలాంటిది ఏది చెయ్యరు అని చెప్పేసి, ఈ విధంగా వాళ్ళ జీవన్ముక్తుల యొక్క లక్షణాలు ఏంటి అనేది వాళ్ళు చెప్తూ వచ్చారనమాట. సో అది ఇక్కడ మనకి ప్రపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేసి, అందుకే ఇక్కడ మహిమ అంటే ఏంటి అంటే, వాళ్ళు భగవంతుడి దగ్గరికి వైకుంఠానికి వెళ్ళిపోయారు. సో ఈయన చక్కగా అంటారు ఆనందంగా తపస్సు చేయడం, నేర్పుతో తపస్సు చేయడము, ఆ తర్వాత జీవన్ముక్తలాగా అతను వైకుంఠం చేరాడు చెప్తున్నారు. అంటే ఏంటంటే ఆయనకి ఇంకా జన్మ మరణాలు లేవు, భగవంతుడిలాగే అయిపోతారు. అంటే భగవంతుడిలాగే అవుతారంటే భగవంతుడు అయిపోరు, కానీ ఎలా అయితే భగవంతుడికి జన్మ మృత్యు అనేవి లేవు అలా ఉంటుందో, అలా మనం భగవంతుడితో పాటు ఉంటాం కాబట్టి ఆ లక్షణాలు కూడా ఎంతో కొంత మనం పొందుతాము అనేది ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారనమాట. సో ఓవరాల్గా ఏంటి, మనము ఏదైతే వర్ణాశ్రమ ధర్మం ఉందో దాన్ని పాటించాలి. ఆ వర్ణాశ్రమ ధర్మం అనేది ఎలాగా అంటే, మనం పుట్టిన దాన్ని బట్టి కాదు, గుణాలు కర్మల్ని బట్టి అనేసి, బ్రాహ్మణులు చెప్పింది క్షత్రియులు వినాలి, క్షత్రియులు వచ్చేసి మిగతా వాళ్ళు వాళ్ళ డ్యూటీలు ప్రాపర్గా చేసుకునేలాగా వాళ్ళని చూస్తూ ఉండడం అనేది చెయ్యాలి అనేది. మళ్ళీ మనకి ఎప్పుడైతే వానప్రస్థాశ్రమం టైం అవుతుందో అప్పుడు మనం ఇంటి దగ్గర నుంచి ఎంత మంచిగా ఉన్నా, ఎన్ని ఏమంటారు మనకి ఎంతో హాయిగా జరిగిపోతుంది కూడా, మనం దాన్ని వదిలేసి కొంచెం కష్టమైనా సరే మనము అక్కడ కష్టాలు పడాలి. అవి పడిన తర్వాత మనం ఈజీగా భగవంతుడి దగ్గరికి చేరగలుగుతాము. సో ప్రపాదుల వారు ఒక పెద్ద పారాగ్రాఫ్ నిండా ఆ జీవన్ముక్తి యొక్క లక్షణాలు ఏంటి అనేది మనకి ఇచ్చారనమాట. హరే కృష్ణ. మాతాజీ ఇక్కడ వనప్రస్థానికి వెళ్ళేటప్పుడు జనరల్గా ఆడవాళ్ళని తీసుకెళ్లారు కదా, వానప్రస్థానికి తీసుకెళ్తారు, సన్యాసానికి తీసుకెళ్తారు. వానప్రస్థానికి వెళ్తారు, ఇద్దరికి ఏంటంటే ఆమె ఊరికి ఆయనకి హెల్ప్ చేస్తుంది, అంతేగాని సంబంధాలు అనేది ఏమీ ఉండదన్నమాట. వానప్రస్థం అది. సన్యాసానికి ఇంకా అసలు భార్యతో సంబంధం ఉండదు, ఆయన ఒక్కడే వెళ్ళిపోతాడు. ఓకే, ఎందుకంటే మనకి కర్దమ మహర్షి అప్పుడు చెప్పారు కదా, నేను వానప్రస్థం తర్వాత వెళ్ళిపోతాను అనుకుంటే మన వదిలేసి వెళ్ళిపోతారు కదా. అవును.
కానీ ఆ, అదేంటంటే అతను అర్థం కాదు. చాలా ఏళ్ళు ఉన్నాడు కాబట్టి మనకి ఇప్పుడు 50 సంవత్సరాలు మనం వెళ్తున్నాము అంటే మనం భార్యతో వెళ్ళొచ్చు వానప్రస్థానికి. ఓకే మాతాజీ. బట్ కానీ వాళ్ళకి సంబంధం ఉండదు, జస్ట్ హెల్ప్ చేయడం అంతే. అందుకే కదా ఆయన వానప్రస్థానికి వెళ్తున్నా. ఇప్పుడు ఉన్నది కూడా వానప్రస్థంలోనే, కాకపోతే తర్వాత ఆవిడ కోరిక కోరిందనేసి ఆయన గృహస్థాలోకి ఎంటర్ అవుతాడు. కానీ పెళ్ళయిందన్న మాటే, కానీ ఆయన వాళ్ళు ఎక్కడా కూడా ఆయన ఎప్పుడూ పూజలో ఉండడము, ఏమి కావాల్సినవి సమకూర్చడం తప్ప రెండోది ఏమీ జరగలేదు కదా మనకి కపిల భగవాన్ దాంట్లో కూడా. అవును మాతాజీ. సో ఇక్కడ ఎస్ 6-7 మాతాజీ. శ్లోకాలు. పృథు మహారాజు విషయంలో కూడా అక్కడ వచ్చి ఆవిడ వెళ్ళినా కూడా అలాగే ఉంటుంది. జస్ట్ అంత సేమ్ మహారాజులా ఉన్నా ఎగ్జాక్ట్లీ. కూడా అలాగే ఉంటుంది కదా, ఆవిడ ఆయన సేవ ఏం చేసుకుంటూ అలాగే ధృతరాష్ట్రుడు ఉండిపోతుంది. వెళ్ళినా కూడా అంతే కదా, తన్ని తీసుకుని గాంధారి. గాంధారి వెళ్తాడు. ఎస్ మాతాజీ. మీరు ఎక్కడ చూసినా ఎక్కువగా జంటలే వెళ్తారు. కానీ గాంధారి వాళ్ళు అగ్నిలో గ్రేట్ పడిపోయింది. మాతాజీ, అంత రాజభోగం అనుభవించి వాళ్ళు వెళ్ళిపోయి ఈ అడవిలో ఉన్నారంటే నిజంగా అదే అందుకే నేను అసలు. చెప్పాను, మనం ఒక చిన్న పుణ్యక్షేత్రానికి వెళ్తే కొంచెం కంఫర్ట్ లేకపోతేనే మనం అల్లాడిపోతుంటాం. అందుకే ఆ ఎగ్జాంపుల్ తీసుకొచ్చి చెప్పాను అనమాట నేను మనకి. చూడండి, కొడుకు ఏమో భగవంతుడి రూపంలో, భగవంతుడే కొడుకు రూపంలో వచ్చి ఉన్నాడు. మంచిగా అంతా జరుగుతూ ఉంటే అలా వదిలేసి రావడం అనేది ఎంత ఇది. అందుకే ఎస్ వీళ్ళందరూ మాతాజీ. భాగవతం పుటల్లో ఉన్నారు, మనం అందరం ఎక్కడ ఉన్నాం వాటిని చదువుకుంటూ. ఓకే, 6 ఎవరైనా చదువుతారా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ, చదవనా చదవండి. మాతాజీ? చదువు. ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. ప్రణామం. యస్యః పాండవేయ శ్లోకావుదాహరంతి కోను తత్కర్మ రాజర్షేర్న అభేరన్వాచరేత్ పుమాన్ అపత్యతామగాద్యస్య హరిః శుద్ధేన కర్మణా. పరీక్షిన్ మహారాజా, నాభిరాజు యశస్సును గానము చేయుటకు ప్రాచీన ఋషులు 2 శ్లోకములను చెప్పిరి. వానిలో ఒకటి ఇట్లున్నది: రాజర్షియగు నాభి పొందినట్టి పూర్ణత్వమును ఎవడు పొందగలడు? అతడు చేసిన కర్మలను ఎవడు చేయగలడు? అతని భక్తికి మెచ్చి భగవంతుడే అతనికి పుత్రుడైనాడు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. సో అక్కడ ఉన్న ఋషులందరూ కూడా నాభిరాజును చూసి పొగుడుతూ ఉన్నారనమాట. 2 శ్లోకాలు 6-7 చెప్తారు. సో ఇది ఫస్ట్ శ్లోకం అనమాట. సో దీంట్లో ఏమనుకుంటున్నారు, ఈ ఇతను ఎంత హాయిగా చూడు వైకుంఠం భగవంతుడిని కూడా చెందగలుగుతున్నాడు. ఎందుకు ఇది జరిగింది అంటే అతను చేసిన కర్మలన్నీ కూడా ఎంతో మంచిగా చేశాడు. అంటే సకామ కర్మలు అనుకోవచ్చు, నిష్కామ కర్మలు అనుకోవచ్చు. సో అతని కర్మలను కూడా బాగా చేశాడు, అంతేకాకుండా అది భక్తితో చేశాడు. అందుకే ఆయన భక్తికి ఆయన కర్మలకి మెచ్చి భగవంతుడే అతనికి పుత్రుడిగా అయ్యాడు అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారనమాట. సో ఇందులో ప్రపాదుల వారు మనకి ఆ కర్మణ అనేది, ఎందుకంటే మనము మామూలు కర్మలు చేస్తే ఏమవుతుంది, మనకి బంధనం అనేది ఉంటుంది. అదే గనక నిష్కామ కర్మ అనేది చేస్తే, భగవంతుడికి ప్రీతికరమైన కర్మ అనేది చేస్తే అప్పుడు మనకి కర్మ బంధనాలు అనేవి ఉండవు అని చెప్పేసి. అంటే ఇక్కడ మనము ఏదో ఒక కర్మ చేస్తాం కానీ అనుకుంటాం మనము నిష్కామ కర్మ చేస్తామని, కానీ ఎంతో కొంత అటాచ్మెంట్ ఉంటుంది మనకి దాని రజోగుణంలోనో తమో గుణమో కొంచెం విలీనమయ్యి మనము చేస్తూ ఉంటాం అనమాట. అదే ఇక్కడ అందుకని ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట, ఈయన అలా కాదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఓన్లీ ఆధ్యాత్మిక కర్మలు, భగవంతుడి తృప్తి కలిగించే కర్మలు చేయడం మూలంగానే అతనికి భగవంతుడు పుత్రుడిగా జన్మించారు అని వాళ్ళు పొగిడారనమాట. రెండో దాంట్లో కొంతమంది ఏం చెప్తున్నారు, అలా కాదు ఎందుకు వచ్చారు అని మళ్ళీ కొంతమంది చెప్తున్నారనమాట. బ్రాహ్మణ్యోన్య కుతో నాభేర్ విప్రామంగళ పూజితాః యస్య బర్హసి యజ్ఞేశం దర్శయామాసు రోజసా. రెండవ శ్లోకం, నాభిరాజు కన్నను శ్రేష్ఠుడైన బ్రాహ్మణోపాసకుడు ఇంకొకడెవడు. తృప్తి చెందు రీతిగా బ్రాహ్మణులను అతడు అర్చించిన కారణముననే తమ బ్రహ్మబలముచే వారు అతనికి సాక్షాత్తుగా నారాయణ దర్శనమును కలుగజేసిరి. సో ఇందాకేమన్నారు, కర్మ ప్లస్ భక్తితో చేశాడు, అందువల్ల భగవంతుడే కొడుకోవచ్చు. ఇక్కడేం చెప్తున్నారు, కాదు కాదు అంతకన్నా కూడాను బ్రాహ్మణులు ఎవరైతే రాజు కన్నా కూడా గొప్పవాళ్ళు ఎవరు, బ్రాహ్మణోపాసకులు అనమాట. అలాంటి వాళ్ళని ఇతను ఎంతో మంచిగా
వాళ్ళని పూజించడము, వాళ్ళు చెప్పిన సలహాలు పాటించడము, వాళ్ళని ఎంతో ఇదిగా ఆరాధించడం అనేది చేశాడు. అందువలన ఆ బ్రహ్మ బలంతో ఆయనకి భగవంతుడి యొక్క దర్శనం దొరికింది. సాక్షాత్తుగా నారాయణ దర్శనము అని. నారాయణ ఎందుకంటే వాళ్ళు యజ్ఞం చేసినప్పుడు ఎవరు వచ్చారు? డైరెక్ట్ గా భగవంతుడే వచ్చాడు. మూడో చాప్టర్ లో మనం చూసాం అనమాట. సో అందుకని ఇక్కడ 2 కారణాలు చెప్తున్నారు. ఒకటి కర్మ భక్తి తోటి అని, రెండోది వచ్చేసి బ్రాహ్మణులని అర్చించడం, సేవ చేయడం మూలంగా భగవంతుడి యొక్క ప్రత్యక్షం వానికి దర్శనం దొరికింది అని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ అదే ప్రభుపాదులు వారు చెప్తున్నారు. బ్రాహ్మణులు అనే వాళ్ళంటే నార్మల్ బ్రాహ్మణ్స్ కాదు, పుట్టిన దాన్ని బట్టి కాదు, ఎవరికైతే లక్షణాలు ఉంటాయో అలాంటి బ్రాహ్మణులని ఏంటంటే వాళ్ళు భగవంతుడి యొక్క ఫేస్తో నోరుతో కూడా పోలిస్తూ ఉంటాం, ముఖాముఖి అని చెప్తూ ఉంటాము. సో వాళ్ళతో పాటు వాళ్ళని అర్చించి వాళ్ళతో సవాసం చేసి వాళ్ళతో చేస్తే ఏమవుతుంది అంటే వాళ్ళు భగవంతుడి యొక్క దర్శనాన్ని మనకి ఇప్పించగలుగుతారు. అందుకే ఇక్కడ నాభికి కూడా అలా జరిగింది అనేసి కింద మనకి ప్రభుపాదులు వారు చెప్తూ ఉన్నారంట. వైష్ణవుడు కానిదే ఎవ్వడును దేవదేవుని ఆహ్వానింపజాలడు. సో మన బ్రాహ్మణులు అనుకుంటున్నామంటే వాళ్ళు ఏదో నార్మల్ బ్రాహ్మణులు పుడితే అయ్యారు, ఇది కాదు, వాళ్ళు వైష్ణవులతో సమానం అని చెప్తూ, అంతేకాకుండా వైష్ణవులు ఎందుకు అంటే మనకి గురువు ఎవరు అవుతారు అనేది మనకి ఈ ఒక పద్మపురాణంలో ఉంటుందన్నమాట. షట్కర్మ నిపుణో విప్రో మంత్రతంత్ర విశారద అవైష్ణవ గురు నస్యాత్ వైష్ణవ స్వపచో గురు. అంటే మన వేద జ్ఞానాల్లో ఉన్న ఏదైతే ఉందో సంస్థ అన్నిట్లో కూడా నిపుణుడైనప్పటికీ కూడా వైష్ణవుడు కాకపోతే అతను గురువుగా పనికిరాడు. అలా అని ఒక చండాల కుటుంబంలో పుట్టినా కూడా అతను వైష్ణవుడు అవ్వగలడు, గురువుడు అవ్వగలడు. ఎందుకంటే ఆ వైష్ణవ ట్యాగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఇక్కడ మనకి ప్రభుపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. సో అది ఇక్కడ మనకి ప్రభుపాదులు వారు చెప్తూ ఉన్నారు. మనకి ఏంటంటే కొంతమంది ఏదైతే ఆ యజ్ఞస్థలిలో ఉన్నారో ఋత్వికులు, వాళ్ళు ఎంతో మంచిగా మంత్రాలు చదవడం మూలంగానే భగవంతుడు ప్రత్యక్షమయ్యి వాళ్ళకి భగవంతుడు దర్శనం అనేది జరిగింది అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారు అనమాట. హరే కృష్ణ. ఎవరైనా చదువుతారా మాతాజీ? హరే కృష్ణ చదవను. చదవండి. అతః భగవాన్ ఋషభః దేవః స్వవర్షం కర్మ క్షేత్రం మనుమన్యమాసః మానః ప్రదర్శిత గురుకులవాసో లబ్ధవరైర్గురు గురుభి ప్రణుజ్ఞాతో గృహమేధినాం ధర్మానను శిక్షమానో జయంత్యామింద్ర దత్తాయాముభయ లక్షణం కర్మ సమామ్నాయాత్మనాతం అభియుజ్యన్నాత్మ జానామాత్మ సమానానాం శతం జనయామాస. కొంచెం డిఫికల్ట్ గా ఉన్నాయి. నాభిరాజు బదరికాశ్రమునకు వెడలిన పిమ్మట వృషభదేవుడు రాజ్యమునే తన కర్మక్షేత్రమని తెలుసుకొనెను. అందుచే తననే తన ఒక ఉపమానముగా చూసి గృహస్థ ధర్మమును బోధించుటకు అతడు తొలుత గురు నిర్దేశమున బ్రహ్మచర్యమును పాటించెను. గురుకులమున వసించి విద్యాభ్యాసము పూర్తయిన పిమ్మట అతడు గురువులకు గురుదక్షిణ ఇచ్చెను. పిమ్మట గృహస్థాశ్రమమున ప్రవేశించుటకు జయంతియను కన్యను వివాహమాడి ఆమె వలన తన వలనే యోగ్యులను శక్తిమంతులను అగు 9 పుత్రులను వడిసెను. స్వర్గరాజు ఇంద్రుడే జయంతిని అతనికి వసగి ఉండెను. ఆ విధముగా వృషభదేవుడు జయంతి దంపతులు శృతి స్మృతులను అనుసరించి ధర్మకార్యములను నిర్వహించుచు ఆదర్శనీయమైన గృహస్థ జీవనమును గడిపిరి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏంటంటే మనకి 8వ శ్లోకం నుంచి మొత్తం 18వ శ్లోకం వరకు కూడా ఎలా అయితే వృషభదేవుడు ఏ విధంగా పరిపాలించాడు, ఏ విధంగా అందరికీ ఉదాహరణగా ఉండేలాగా ఏమేం చేశాడు అనేది ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారనమాట. సో ఎప్పుడు నాభిరాజు వెళ్ళిపోయాడు బద్రికాశ్రమానికి, వెంటనే వృషభదేవుడు ఏం చేశాడు? అవును, నేను ఒక ఉపమానంగా ఉండాలి అంటే గృహస్థ ధర్మాన్ని. ఎందుకు వృషభదేవుడు ఒక ఉపమానంగా ఉండాలి అని అనుకున్నాడు?
ఆయన వచ్చింది అందుకే కదా మాతాజీ, మనందరికీ చేసి ఎగ్జాక్ట్లీ చూపించడానికి. చేసి చూపించడానికే వచ్చారు. సో అప్పుడు లేదు లేదు నేనేమి చేయను, నేను సన్యాసం తీసుకుంటా, నేను బ్రహ్మచారిగా ఉంటాను అంటే ఎలా కుదురుతుంది? మనం గృహస్థ లైఫ్ లో ఉండి కూడా భక్తి చేసుకోవచ్చు. ఏ విధంగా చేసుకోవచ్చు? ఒక రాజుగా ఉండి కూడా భక్తి చేసుకోవచ్చు. ఇవన్నీ చూపించడానికి, అందరికీ ఆ సూచనలు ఇవ్వడానికి భగవంతుడు వచ్చాడు కాబట్టి సో అతను ఒక ఉపమానంగా ఉండాలి అని చెప్పేసి సో ఫస్ట్ ఏం చేశాడు? గృహస్థాదానికి ఎంటర్ అవ్వక ముందు ఫస్ట్ ఏం చేయాలి? బ్రహ్మచర్యం గురించి తెలుసుకోవాలి. సో అందుకే మనకేం చెప్తారు? 25 సంవత్సరాలు గురుకులానికి వెళ్ళి మన బ్రహ్మచర్యాన్ని నేర్చుకొని ఆ తర్వాత మన గృహస్థ లైఫ్లోకి ఎంటర్ అయితే మనకి ఎప్పుడు ఏమవుతుంది? ఇంద్రియాలు కంట్రోల్ చేసుకోవడం వస్తుంది అనమాట. అలా లేకుండా మనం గృహస్థాల్లోకి ఎంటర్ అయ్యామనుకోండి, మన ఇంద్రియాలు కంట్రోల్ ఉండవు. సో మనం దేని వెనకాల ఈ సెక్స్ వైపు వెనకాల వెళ్ళిపోతూ ఉంటాం. భక్తి అనేది రాదు. అందుకోసమే ముందు మనం ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవడం, బ్రహ్మచర్య లక్షణాలని అవలంబించుకొని ఆ తర్వాత ఎంటర్ అయితే ఏంటంటే మనకి వాటి మీద ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఎప్పుడైనా మనకి పిల్లలు కనాలి, వైష్ణవ పిల్లల్ని కనాలి అనుకున్నప్పుడు వాళ్ళు చాంటింగ్ చేసుకోవడము, దానిలో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో అదే విధంగా గురు నిర్దేశంలో ఉండి అతను బ్రహ్మచర్యాన్ని పాటించాడు చక్కగా. అక్కడ గురువుల దగ్గరే ఉండి మొత్తం విద్య అంతా కూడా నేర్చుకున్నాడు. ఆ నేర్చుకున్న తర్వాత వచ్చేటప్పుడు గురువుకి గురువు దక్షిణ, ఎందుకంటే ఇవన్నీ కూడా మిగతా వాళ్ళు ఫాలో అవ్వాలి కాబట్టి. మనం ఎప్పుడు కూడా కృష్ణ గురించి భగవంతుడు వచ్చినప్పుడు సాందీపని ముని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు నేను వెళ్ళకపోతే మిగతా వాళ్ళు కూడా వెళ్ళరు. అందుకొని నాకు అవసరం ఉన్నా లేకపోయినా కూడా ఆయన రోజుకి ఒక కళ చొప్పున 64 రోజుల్లో 64 కళ్ళు నేర్చుకున్నాడు. ఎందుకంటే గురువు ఉండాలి అని నేర్పించడానికి అనమాట. యద్యతే ఆచరితే శ్రేష్టం అనేసి మనం వాళ్ళనే ఫాలో అవుతాం కాబట్టి సో అందుకొని ఇక్కడ అది చెప్తూ ఉన్నారనమాట. సో ఆయన గురుకులానికి వెళ్ళాడు, విద్యాభ్యాసం నేర్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చేటప్పుడు గురు దక్షిణ కూడా ఇచ్చేసి వచ్చాడు. వచ్చిన వెంటనే గృహస్థాశ్రమంలోకి ఎంటర్ అవ్వాలి. సో అప్పుడు ఇంద్రుడు జయంతిని ఇచ్చాడు అనమాట. కాకపోతే ఇది నాకు దీనికోసం స్టోరీ కోసం నేను ఎతికాను, ఎందుకు ఇంద్రుడు జయంతిని పంపించాడు, ఎందుకు వృషభదేవికి ఇచ్చాడు అనేది నాకు ఎక్కడా దొరకలేదు దానికి. బట్ నేనేమనుకున్నాను అంటే ఎప్పుడైతే అతను తప్పు చేసి ఉన్నాడు కదా, వర్షాలు పడకుండా దాన్ని ఇది చేశాడు కాబట్టి ప్రాయశ్చిత్తంతో ఎలా అయితే సొరబి ఆవుని తీసుకొచ్చి అక్కడ ఆయనకి చేశాడో ఇక్కడ ఎలా జయంతిని తీసుకొచ్చి ఇచ్చుంటాడు అని నేను అనుకున్నాను. బట్ ఇది ఎంతవరకు ఎగ్జాక్ట్ కరెక్టో నేను ఒకసారి మళ్ళీ కూడా చెక్ చేస్తాను. ఇది నాకు దొరకలేదు వాళ్ళ టైం ఎక్కువగా నేను చెక్ చేయడానికి. సో ఈ విధంగా ఇంద్రుడే ఇస్తాడనమాట జయంతిని. సో ఆమెని పెళ్లి చేసుకుంటాడు. చక్కగా గృహస్థ ధర్మం ఎలా పరిపాలించాలి అనేది, ఆ రాజుగా ఎలా ఉండాలి అనేది అన్నీ కూడా చేసి చూపిస్తూ ఆమెతో సహధర్మచారిణిగా ఆమె ఉంటూ 100 మంది పిల్లల్ని కంటాడనమాట. సో అది ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు. అది సో ఆదర్శనీయంగా గృహస్థ ధర్మం ఎలాంటిది అనేది మనకి చెప్తూ ఉన్నారు. సో భగవంతుడు ఇక్కడ ఎందుకు వచ్చాడు అంటే మనకి తెలుసు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ఈ శ్లోకం మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటాము. కాకపోతే ఏంటంటే ఈ 2 కార్యాలను వనరిస్తూ కూడాను అందరికీ ఒక ఆదర్శనీయమైన జీవితాన్ని ఎలా గడపాలి అని నేర్పడానికి మెయిన్గా వచ్చాడు. కాబట్టి ఎలా అయితే చైతన్య మహాప్రభు వచ్చి మనందరికీ భక్తి ఎలా చేసుకోవాలి అనేది చూపించారు. అంటే మెయిన్ ఆచరించాలి మనం. అందుకే ఎప్పుడు మనం చెప్పడం కాదు, ఫస్ట్ ఆచరించి చెబితే దాని యొక్క విలువ అనేది కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట. మీ అందరికీ రేవతి గోపిమాత ఎప్పుడు ఒక స్టోరీ చెప్తారు, గుర్తుందో లేదో. ఒక అబ్బాయికి స్వీట్లు మాన్పించాలి, వాళ్ళ అమ్మ తీసుకొస్తుంది ఆ గురువు దగ్గరికి. తీసుకొస్తే ఆ గురువు ఏమంటాడంటే ఒక వారం పోయినాకంటే ఏముంది సార్ పిల్లోడికి స్వీట్లు తినకూడదని చెప్పడం, ఇక దానికి వారం రోజులు ఎందుకు అంటే లేదమ్మా ఒక వారం తర్వాత తీసుకురా నీకెందుకు అంటాడనమాట. వారం తర్వాత తీసుకొచ్చిన తర్వాత స్వీట్లు చెయ్య, కొంచెం కొంచెంగా తగ్గించుకోవచ్చు, ఇట్లా ఇట్లా అనేసి కొన్ని కొన్ని సూచనలు అన్నీ చెప్తాడనమాట. ఇది ఆ రోజే చెప్పచ్చు కదా గురువు గారు, ఎందుకు అంటే అమ్మా ముందు నేను మానేసి ఆ తర్వాత పిల్లోడికి చెప్తున్నాను, అందుకని ఇప్పుడు నేను చెప్తాను, నేను తింటూ ఆ పిల్లోడికి ఎట్లా చెప్పేది, అందుకని ఆచరించి అప్పుడు మనము ఏమంటారు తర్వాత మనము చెప్పడం అనేది చేయాలి, ప్రచారం అనేది చేయాలి అనేసి ఆ పని ఆచరి భక్తి శిఖాయివే నా భార్య అనేసి ఇక్కడ అది చైతన్య మహాప్రభు చెప్తూ ఉంటారనమాట. మనం స్వయంగా ఆచరించందే మనం బోధించకూడదు అనేది మెయిన్గా అనమాట. అందుకని ఏదైనా గురుకులంకి వెళ్ళడం, గురువు దగ్గర నేర్చుకోవడం, ఆ గురువు దగ్గర నేర్చుకున్న తర్వాత అతనికి మనకి గురుదక్షిణ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. అదన్నీ కూడా ఇవ్వడం. ఇదంతా దేనికోసం చేశారు అంటే జనులకి అమాన్యమైన మన జనులకి
నేర్పించడం కోసము అని చెప్పేసి మనకి సేమ్ ఇంకా ఈ ఏదైతే గృహస్థాశ్రమంలో కూడా ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా అతను చేసి చూపించారు అని చెప్పేసి. సో లాస్ట్లో ఏమవుతుంది మనకి ఈ పంచరాత్రిక విధి అనేది ఉంటుంది. మనకి ఏదైతే మనం ఈ భక్తి కోసం చేస్తామో ఇదంతా కూడా మనకి పంచరాత్రిక విధి అని అంటారు. ఇది ఎవరు రాశారు పంచరాత్రిక విధి? నారదుడు నారదుని మాతాజీ. నారదులు వారు రాశారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనకి స్మృతులు అని 2 రకాలు ఉంటాయి. వాటన్నిటిలో మనకి మనుషులకి ఏమేం చేయాలి అనేది రాసి ఉంటుంది. సో అది అంతా కూడా మనం ఫాలో అవ్వలేకపోయినా అట్లీస్ట్ భగవంతుడి యొక్క అర్చన అనేది పంచరాత్రిక విధిలో ఉంది. దాన్ని మనం ఫాలో అయినా కూడా మనం ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళగలుగుతాము అనేది ఇక్కడ మనకి ప్రభుపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఆయన బ్రహ్మచర్యము ఆదర్శనీయంగా చూపించారు, గృహస్థాశ్రమాన్ని కూడా ఆదర్శనీయంగా చూపించారు. నెక్స్ట్ ధరణిని ఎలా పాలించాలి అనేది కూడా ఆయన ఆదర్శనంగా చేసి మనకి చూపించారు అని చెప్పేసి ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తున్నారు అనమాట. చదవండి మాత, చదవండి. రవిశశి మాత చదువుతారా? ట్రై చేస్తారా? హరే కృష్ణ మాతాజీ. చదవండి. ఏషాం ఖలు మహాయోగి భరతో జ్యేష్ఠః శ్రేష్ఠగుణ ఆసీద్యేనేదం వర్షం భారతమితి వ్యపదిశంతి. Yeah. వృషభదేవుని 9 పుత్రులలో జ్యేష్ఠుడగు భరతుడు ఉత్తమ గుణ సమన్వితుడైన మహాభక్తుడు. అతని పేరు మీదనే ఈ లోకము భరతవర్షమని ప్రసిద్ధి చెందినది. భారతవర్షము మాతాజీ. ఓకే, భరత అని చెప్పకండి, భారతవర్షం. ఓకే, భారతవర్షం అని. యా మాతాజీ. ఓకే, మనం ఎక్కువ భరత అని చదువుతూ ఉంటాం కదా, అందుకని చెప్పాను. ఓకే, సో ఇక్కడ మనకి 9 నుంచి 13 శ్లోకాల్లో ఏంటంటే ఇందాక మనకి 9 పుత్రులని పుట్టారు కదా, వాళ్ళు ఎవరు ఏంటి అనేది మనకి 13 శ్లోకాల వరకు వస్తుంది. పెద్దగా పర్పోర్ట్స్ ఏమి ఉండవు. ఇది ఫాస్ట్ గా మనం ఫినిష్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ 9 పుత్రుల్లో జ్యేష్ఠ పుత్రుడు ఎవరయ్యా అంటే మనకి భరత మహారాజ్ స్టోరీ అంతా ఎన్నోసార్లు మనం చదువుకొని ఉన్నాం. అందరికీ ఒక రీల్ తిరుగుతూ ఉంటుంది ఇప్పటికే. సో ఇవే మనకి రాబోయే చాప్టర్లు అంతా కూడా దీని గురించి అనమాట. అందుకని కొంచెం ఫాస్ట్గా కూడా వెళ్ళచ్చు ఏదైనా ఫిలాసఫీ ఉంటే, లేకపోతే స్టోరీ అంతా మీకు తెలిసిందే కాబట్టి వెళ్ళిపోవచ్చు. సో ఇంతకు ముందు దీన్ని అజనాభా అనేవాళ్ళు, ఇప్పుడు దాన్ని భరతుడు మహారాజ్ పరిపాలించిన తర్వాత భారతవర్షము అని పేరు వచ్చింది అని చెప్తూ ఉన్నారు అనమాట. సో ఇది మెయిన్గా పుణ్యభూమి అని పిలుస్తారు అని కూడా ఇక్కడ మనకి ప్రభుపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. ఎక్కడి నుంచి అంటే మనకి హిమాలయాలు మొదలుకొని కింద మనకి సౌత్ సైడ్ కన్యాకుమారి, సౌతే కదా, సౌత్ కన్యాకుమారి వరకు కూడా చివర ఆయన పైన అప్ హిమాలయాలు, కింద డౌన్కి వెళ్తే కన్యాకుమారి, ఇదంతా కూడా మనకి పుణ్యభూమి అని చెప్తారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారట. ఎందుకు పుణ్యభూమి అంటారు? అది రాముడు అవతరించారు. ఎవరు మాతాజీ? కృష్ణుడు, రాముడు వీళ్ళందరూ అవతరించారు కదా మాతాజీ మన దగ్గరనే. ఇంకా వేదాలు వర్ధిల్లిన భూమి మాతాజీ. వేదాలను వర్ధిల్లింది, యజ్ఞయాగాలు బాగా జరిగింది. భగవంతుడు చైతన్య మహాప్రభు మొత్తం ఏరియా అంతా కూడా ఆయన పాదం మోపి తిరిగాడు మాతాజీ. సో వీటన్నిటిని అందుకొని మంచి ఇప్పుడు రాజులంతా మనం చెప్పుకుంటున్నాం, వాళ్ళంతా పరిపాలించి తిరిగిన ప్లేసు. అందువలన దాన్ని మనకి పుణ్యభూమి అని చెప్తారనమాట. అందుకే చైతన్య మహాప్రభు కూడా ఏం చెప్తారు, భారత భూమితే హైల మనుష్య జన్మ సార్థక కరి పర ఉపకార. సో మనము ఈ భారత భూమిలో జన్మించినందుకు ఏంటి అంటే మన మానవ జన్మని సార్థకం చేసుకొని మనం వేరే వాళ్ళకి ఉపయోగపడాలి. ఎప్పుడు మన సొంత లాభం కోసం కాకుండా ఇతరులకు ఉపయోగపడుతూ ఉండాలి అనేది మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు చైతన్య మహాప్రభు చెప్పిన శ్లోకాన్ని చెప్తూ ఉన్నారనమాట. అందుకనే మనకేంటి అంటే మనం ఎక్కడ ఉంటూ మనం వీటినన్నిటిని నేర్చుకొని మనం ఇంకా ఇతర దేశాలకు వెళ్ళి ప్రచారం చేయాలి. ఇక్కడ కాకపోతే మనకేం జరుగుతుంది ఇప్పుడు? యాక్చువల్గా అదే జరుగుతుందా? అదే జరుగుతుంది మాతాజీ. అవునా? మనం ఇక్కడ నేర్చుకొని వెళ్ళి వాళ్ళకి నేర్పుతున్నామా? అలా పోయింది మాతాజీ, వాళ్ళు వచ్చి మనకు నేర్పుతున్నారు ఇప్పుడు. అవునా కాదా? ఇప్పుడు ప్రభుపాదులు వారు వెళ్ళి నేర్పిన తర్వాత వాళ్ళంతా వచ్చి ఇప్పుడు నేర్పుతున్నారు. మనం మీకు అందరికీ తెలీదు, నేను ఫస్ట్ ఇందులోకి అంటే ఇస్కాన్కి నేను ప్రసాదం కోసం వెళ్ళాను, వచ్చింది అదంతా ఓకే. నాకు ఫస్ట్ ఇస్కాన్కి వెళ్ళినప్పుడు ఒక
ఏ మహారాజు వచ్చారో కూడా నాకు గుర్తులేదు. నాకు అప్పుడు అసలు ఇంగ్లీష్ రాదు సరిగ్గా. ఏ మహారాజులు చెప్పేది అందరు నవ్వినప్పుడు చూసి హిహి అని నవ్వేదాన్ని. అర్థమయ్యేది కాదు. కానీ మహారాజు వచ్చి శ్లోకాస్ని, అతను వెస్ట్రన్ అతను శ్లోకాస్ని ఎంత బాగా చదువుతున్నారంటే అసలు అప్పుడు మా ప్రభు నేను ఎంత ఆశ్చర్యపోయామంటే, ఛీ మనం ఎక్కడున్నాము, మనకి నిజంగా ఈ శ్లోకాలు అప్పటికి నాకు ఇంకా ఈ శ్లోకాలు ప్రాపర్గా చదవడం వచ్చో రాదో కూడా నాకు తెలియదు. సో అప్పుడు నాకు అనిపించింది, మనం కదా ఇక్కడ ఈ గ్రంథాలు ఇవన్నీ కూడా మన దగ్గర ఉంటే మనకి రావట్లేదు, వాళ్ళు ఎంతగా మాట్లాడి దాని గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనేసి. సో ఇక్కడ ప్రపాదన వారు చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నారు, మనము ఇక్కడ పుట్టిన వాళ్ళవి మనం వెళ్ళి పక్క వాళ్ళకి నేర్పాలి, కానీ మనం ఇప్పుడు మర్చిపోయాము, వాళ్ళు వచ్చి మనకి నేర్పుతూ ఉన్నారనమాట. అది సో నాకు ఫస్ట్ రియలైజేషన్ అక్కడ. కానీ మహారాజ్ ఎవరో గుర్తు రావట్లేదు, చాలా రోజులు అయిపోయింది నాకు. మాతాజీ ఇప్పుడు భరతుడు పాలించారు అంటున్నారు కదా, అది దుష్యంతుడు, శకుంతల, ఆ మాతాజీ భరతుడు, ఈ అన్ని భరతుడు. రకాలు చెప్తారు మనకి. రామాయణంలో భరత మహారాజు భరతుడు కూడా ఈ పెట్టుకొని పరిపాలిస్తాడు కదా, దాని వలన అని చెప్తారు. ఈ భరత మహారాజు అని చెప్తారు, శకుంతల అది చెప్తారు, ఇవన్నీ కూడా చెప్తారు మాతాజీ. ముగ్గురు బట్ భర్తలు అయ్యారు. ముగ్గురు భర్తలు ఉంటారు మనకి. కానీ మనకి భాగవతంలో వచ్చింది కాబట్టి మనం దీన్నే నమ్ముదాం. మేబీ మధ్య మధ్యలో పోయి ఉండొచ్చు మాతాజీ, మళ్ళీ వీళ్ళు రావడం మూలంగా మళ్ళీ ఆ నేమ్ మళ్ళీ తిరిగి రావడం జరిగింది, అట్లా అయి ఉండొచ్చు. అందుకే మాతాజీ అడిగాను, ఏంటో డౌట్. అవును. తమను కుశావర్త ఇలావర్తో బ్రహ్మవర్తో మలయ క్రేతుర్భద్రసేన ఇంద్రస్పృగ్విదర్భ కీకట ఇతి నవనవతి ప్రధానాః. సో ఫస్ట్ 10 మందిలో ఒకళ్ళు భరత మహారాజు అయిపోతే మిగతా వాళ్ళ 9 పేర్లు ఇక్కడ వస్తున్నాయి అన్నమాట. భరతుడు తర్వాత గల 9 మంది పుత్రులు కుశావర్తుడు, ఇలావర్తుడు, బ్రహ్మవర్తుడు, మలయుడు, కేతవు, భద్రసేనుడు, ఇంద్రస్పృక్కు, విదర్భుడు, కీకటుడు అని వారిలో జ్యేష్ఠులు అని చెప్పేసి. సో మొత్తం మీద చూసుకుంటే ఈ 10 మందేనమాట. వీళ్ళు ఏమంటారు, ఓన్లీ క్షత్రియులాగా ఉంది 100 మందిలో. మిగతా 90 మంది కూడాను వాళ్ళు దీనిలోనే ఉన్నారు. అది ఏంటి అనేది మనకి ఇంకా తర్వాత చూద్దాం, ఎవరెవరిగా అయ్యారు అనేది. మాతాజీ ఈ భారత వర్షానికి ముందు పేరు ఆర్యావర్తము అని పేరు మాతాజీ, ఇది తెలుసు. ఆర్యవర్తం కాదు, అజనాభి మాతాజీ. మామూలుగా ఆర్యావర్తం అని కూడా పిలిచేవాళ్ళు మాతాజీ. ఆర్యులు అంటే మహనీయులు కదా, మహనీయుల కన్నా భూమి కాబట్టి అలా పిలిచి గుర్తొచ్చింది, చెప్పాను మాతాజీ. నో ప్రాబ్లం మాతాజీ. ఎవరిని చదువుతారు? 11 చదవాలా మాతాజీ? చదవండి. కవిర్ష విరందరిక్ష ప్రబుద్ధ ప్రిప్పలాయన అవితో త్రోత తుమిలాచ్చమసా కరభాజన ఇది భాగవత ధర్మ. మాతాజీ అది కూడా శ్లోకానే, చదవండి. ఇది భాగవత ధర్మాన నవ మహాభాగవతస్తేష సుచరితం భగవన్మహిమో బ్రహూహితం వసుదేవ నారద సంవాద ముపశాయమాయన ముపరిష్ట్య ధ్వర్ణయిష్యామః. వారితో పాటు కవి, హవి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, అవిశ్రోత్రుడు, ధృవిలుడు, చమనుడు, కరభాజానుడు అను పుత్రులు కలరు. పరమ భాగవతులైన వారందరూ భాగవత ధర్మ ప్రచారకులై ఉండిరి. దేవదేవుడకు వాసుదేవుని అందుగల దృఢమగు భక్తిచే ధన్యులై వారు మహిమాన్వితులైరి. చిత్తమునకు పరమశాంతిని కలిగించినట్టి ఆ 9 మంది భక్తుల చరితమును నేను సుఖదేవ గోస్వామి నారద వసుదేవ సంవాదమును చర్చించినప్పుడు వివరించేదాన్ని. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ 10 మంది అయిపోయారు. ఒకళ్ళు వచ్చి భరత మహారాజు, తర్వాత 9 మంది ఇలావర్త, కుశావర్త, వీళ్ళందరూ అనమాట. ఈ తర్వాత 90 మందిలో ఏంటంటే ఫస్ట్ 9 మంది వచ్చేసి వీళ్ళు కవి, హవి, అంతరిక్షుడు, ప్రబద్ధుడు, వీళ్ళందరూ ఏంటంటే యోగేంద్రాస్ అంటారు అనమాట. వీళ్ళు ఎప్పుడు కూడాను
భాగవత ధర్మ ప్రచారకులు. వాళ్ళు భగవంతుడి గురించి తప్ప ఇంక ఏది ప్రచారం చేయరన్నమాట వాళ్ళు. వాళ్ళు ఎప్పుడూ కూడా దృఢమైన భక్తితోటి ఏదేమైనా సరే మేము భగవంతుని వదలము అనేసి ఎప్పుడు కూడా దాంట్లోనే ఉండేవాళ్ళు. అందుకని వాళ్ళని పరమ భాగవతులు, మహాభాగవతులు అని అంటాం అనమాట. సో అయితే వీళ్ళ గురించి నేను తర్వాత చెప్తాను, ఇప్పుడు కాదు. 11వ క్యాంటోలో మనకేంటంటే నారదులను వసుదేవుల యొక్క సంవాదం వస్తుంది అనమాట. దాంట్లో నారదుల వారు వసుదేవుడికి చెప్తారనమాట, ఇదిగో నీకు ఒక రాజుకి ఈ ఈ విధంగా వాళ్ళు ప్రశ్నలు వేస్తూ ఉంటే ఈ నవయోగేంద్రాసు అనే వాళ్ళు చెప్తూ ఉంటారు, ఇదే నీకు కూడా వర్తిస్తుంది నువ్వు అడిగే ప్రశ్నలకి అని చెప్పి మనకి 11వ క్యాంటోలో వస్తుంది. అప్పుడు మనం తెలుసుకుందాం. సో దేవుని ప్రార్థించుకుందాం, గబగబా మనం అక్కడ దాకా వెళ్ళాలి అనేసి. ఓకే, నెక్స్ట్ ఎవరైనా హరే చదువుతారా? యా, హరే చదవండి. అవియామాంస ఏకాశిత ఏకాశితి జాన ఏకాశీతి జయాంతేయా ఏకాశితి జాయామేంతాయ పితురాదేశకర మహాశాలీన మహాశ్రోత్రియ యజ్ఞశీలా కర్మ విశుద్ధ బ్రాహ్మణ బభూవు. పేర్కొనబడిన 19 మంది పుత్రులతో పాటు వృషభ దేవ జయంతి దంపతులకు జన్మించిన మరి 81 మంది కనిష్ట పుత్రులు ఉండిరి. తండ్రి ఆజ్ఞను అనుసరించి వారందరూ సభ్యత కలిగిన వారు, చక్కని నడవడిక కలిగిన వారు, పవిత్ర కర్ములు, వేద జ్ఞాన పారంగతులు. పారంగతులు, యజ్ఞ పారాయణులు అయ్యిరి. ఆ విధముగా వారందరూ యోగులకు బ్రాహ్మణులైరు. హరే కృష్ణ. థాంక్స్. సో ఇక్కడ మనకి మొత్తం 100 మంది కొడుకులైతే ఫస్ట్ కొడుకు వచ్చేసి భరత మహారాజు, నెక్స్ట్ 9 మంది వచ్చేసి మనకి వేరే క్షత్రియులే అనమాట. వాళ్ళు లీలావర్త, కుశావర్త ఇల్లు అనమాట. ఆ తర్వాత మళ్ళీ 9 మంది వచ్చేసి నవయోగేంద్రాసు, కవి, హవి, పప్పలాయన వీళ్ళందరూ వస్తారనమాట. తర్వాత ఇంకా 81 మంది ఉన్నారు కదా, ఇప్పుడు మొత్తం 19 మంది అయ్యారు. ఇంకా 81 మంది ఉన్నారు కదా నూరుగురులో. సో ఈ 81 మంది ఏంటంటే బ్రాహ్మణుల్లాగా వర్తించే వాళ్ళు. అంటే వాళ్ళు ఎప్పుడూ కూడాను చక్కగా నడవడిక ఉండడము, మంచి కర్మలు అంటే పవిత్రమైన కర్మలే చేయడము, వేద జ్ఞానాన్ని చదువుకొని ఉన్నారు, యజ్ఞాలు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అందుకని వాళ్ళు బ్రాహ్మణులు అయ్యారు. ఈ ముందు మనం చెప్పుకున్న నవయోగేంద్రాస్ గొప్ప, వీళ్ళు 81 మంది గొప్ప? ఎవరు గొప్ప అంటారు? ఎందుకంటారు? ఎందుకు వాళ్ళు భగవంతుడి గురించే చెప్తారు కదా మాతాజీ. భాగవతం అవి చెప్పారు కదా. అంటే వీళ్ళు ఇక్కడ బ్రాహ్మణ్ లాగా వర్తిస్తున్నారు. ఎలాగ యాచన, యోజన ఇవన్నీ ఉన్నాయి చూడండి. అంటే ఏమంటే వేదాలు చదవడము, వాటిని నేర్పించడము, ఈ విధంగా మంచి కర్మలు చేయడము, ఇవే అనమాట. కానీ వాళ్ళు చేస్తుంది ఏంటి? వైష్ణవులాగా ప్రచారం చేస్తున్నారు. అందుకనే వైష్ణవులు ఎప్పుడు కూడా బ్రాహ్మణుల కన్నా కూడా హయ్యర్ స్టేజ్ అనమాట. అదే మనకి కింద ప్రపాదుల వారు రాస్తున్నారు. ఆ నవయోగేంద్రాస్ కన్నా కూడా వీళ్ళకన్నా ఆ నవయోగేంద్రాసే ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు క్షత్రియులుగా లేరు, ప్లస్ బ్రాహ్మణుల కన్నా కూడా ఎక్కువ ఉన్న వైష్ణవదానికి వాళ్ళు చేసేదేంటి? ప్రచారం. అందుకే ప్రచారంలో ఉన్న వాళ్ళకే కొంచెం ఎక్కువ అనమాట, కేటగిరీ ఎక్కువ ఉంటుందన్నమాట. అదే ఇక్కడ మనకి చెప్తున్నారు. ఇది కూడా సేమ్ ఏంటి, ఇప్పుడు ఈయన ద్వారా మనం తెలుసుకుంటుంది ఏంటి, ఇందులో మనకి 100 మంది పిల్లల్లో ఎంతమంది క్షత్రియులు అయ్యారు? 10 మంది 10 మంది అయ్యారు. అంటే ఇప్పుడు మనకు అర్థమయ్యింది ఏంటి? జన్మతరా క్షత్రియ వంశంలో పుడితే క్షత్రియులే అవ్వాలా? మాతాజీ జన్మతః సో అది కాదు. కరెక్ట్ అని ఋషభదేవి యొక్క వాళ్ళ యొక్క పిల్లల ద్వారానే తెలుస్తుంది. సో దీన్ని మెయిన్ గా ఆయన ఈ ఈ ఈ పట్టుని గట్టిగా పట్టుకున్నాడు అని చెప్పేసి ఇక్కడ మనకి ప్రత్యక్షంగా మనకి నిదర్శనాలు కనపడుతున్నాయి. ఆ టైం నుంచే. పోనీ అప్పుడే 100 మంది రాజులు అయ్యి వాళ్ళందరూ పరిపాలించవచ్చు కదా, పరిపాలించలేదు. 100 మందిలో 10 మందే రాజుల కింద ఉండి మిగతా 90 మంది వెళ్ళిపోయారంటే మామూలుగా అయితే ఏమైపోతాం మనం? మనకి నిజంగా 10 మంది పిల్లలుండి ఒక్కళ్ళు మన దగ్గర ఉండి మిగతా 9 మంది గనక వాళ్ళు ఏమంటారు, ఈ బ్రాహ్మణులాగా ఏదో బారిపోయి గురుకుల టెంపుల్స్ లో ఉండిపోయారనుకోండి, ఏమైపోతాం మనం? అమ్మో నా పిల్లలందరూ వెళ్ళిపోయారు, అమ్మో నా పిల్లలందరూ వెళ్ళిపోయారు బాధపడతాం.
అలా బెంగపడతారు. లేదన్నమాట. వృషభదేవి ఎంత ఆనందంగా ఉందో చూడండి ఇక్కడ. అందుకనే పుట్టుకతో కాదు, మన గుణ కర్మల్ని బట్టి అనేది ఇదే భాగవతంలో మనకి మొత్తం కూడా చెప్తుంది అనమాట. సో ఇందులో 9 మంది భాగవత ధర్మదర్శన అంటే వాళ్ళు ఎప్పుడు భాగవత ప్రచారకులు అని చెప్పి, వీళ్ళు బ్రాహ్మణులు, క్షత్రియులు ఈ విధంగా 3 తరాలుగా వాళ్ళు విభజింపబడ్డారు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ఈ పూటకి ఇది నా లాస్ట్ శ్లోకా తీసుకుంటా. రేపు మిగతా 5 చెప్పి రివిజన్ చేసుకుందాం మనం. ఓకే నేను చదవనా మాతాజీ? ఇంకెవరైనా ఉన్నారేమోలే మాతాజీ, మీరే ఎందుకు మాతాజీ ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ ప్రణామ స్వామి. చదవండి గీత మాతాజీ. భగవాన్ ఋషభ సంజ్ఞ ఆత్మతంత్ర స్వయం నిత్య నివృత్తానర్థ పరంపర కేవలానందానుభవ ఈశ్వర ఏవ విపరీతవత్కర్మాణ్య కర్మాణ్య రభమానః కాలేనానుగతం ధర్మమాచరణనేనో పశిక్ష యున్నతద్విదాం సమ ఉత్త శాంతో మైత్రః కారుణీకో ధర్మార్థయశః ప్రజానందామృతాపరోధేన గృహేషు లోకం నియమయత్. భగవత్ అవతారమైన ఋషభదేవుడు సచ్చిదానంద స్వరూపుడైన కారణమున పూర్ణ స్వతంత్రునిగా నుండెను. జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధి అనర్థములతో అతనికి ఎటువంటి సంబంధము లేకుండెను. అతడు అనాసక్తుడై ఉండెను. సమదర్శి అయి అతడు ఎల్లరను సమభావముతో కాంచెను. పరమ దుఃఖితుడైన అతడు సమస్త జీవులకు శ్రేయోభిలాషిగా నుండెను. తాను పూర్ణ పురుషుడు, సర్వనియామకుడు అయినప్పటికీ అతడు సామాన్య బద్ధ జీవుని వలె వర్తించెను. అందువలన అతడు వర్ణాశ్రమ ధర్మములను ఖచ్చితంగా పాటించుచు వానిని అనుసరించే వర్తించెను. కాలక్రమమున వర్ణాశ్రమ ధర్మము ఉపేక్షింపబడినందున వానిని అనుసరించుచు కర్మనెట్లు వనరించవలనో అల్పజ్ఞులకు జనులకు తన గుణములు నడవడిక ద్వారా అతడు బోధ కావించెను. ఈ విధముగా ధర్మార్థములను, యశస్సును, సంతానమును, ఆనందమును, చివరకు మోక్షమును బడయు రీతిగా జనులను అతడు గృహస్థాశ్రమును క్రమపరిచెను. గృహస్థాశ్రమును కొనసాగుచునే వర్ణాశ్రమ ధర్మపాలనము ద్వారా ఏ విధముగా పూర్ణత్వమును బడయవచ్చును జనులకు అతడు తన ఉపదేశముల ద్వారా బోధించెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. చాలా పెద్దది ఇది. ఏంటి అంటే ఆయన దగ్గర ఉన్న క్వాలిటీస్ ఏంటి, లక్షణాలన్నీ కూడా ఇక్కడ చెప్తూ ఉన్నట్టు మనకి ఈ లక్షణాలన్నీ కూడా ఫస్ట్ శ్లోకాల్లో వచ్చినాయి, తర్వాత 3rd, 4th శ్లోకాల్లో కూడా వచ్చినాయి. అయినా సరే మళ్ళీ వివరించి చెప్తున్నారు అనమాట సుఖదేవ గోస్వామి. ఎలా అయితే ఋషభదేవుడు మనకి తెలుసు భగవత్ సచ్చిదానంద స్వరూపుడే ఆయన ఎప్పుడు ఆయనకి పూర్ణ స్వతంత్రం. మనకు తెలుసు శరీరం కూడా ఏంటి, దివ్య శరీరంతో వస్తారు. వాళ్ళ ఆధ్యాత్మిక శరీరమే, మనలాగా భౌతిక శరీరం తీసుకోరు అని కూడా మనకు తెలుసు అనమాట. అలా ఉన్నప్పటికీ కూడా అతను ఏది కూడా పట్టించుకోలేదన్నమాట. అంటే ఎటువంటి విషయాల్లో కూడా అనాసక్తుడుగా ఉండి అతను ఒక మామూలుగా అనమాట. ఎలా అంటే ప్రతి ఒక్కరిని సమంగా చూడడం, అంటే భక్తి చేసే వాళ్ళని ఒకలాగా, భక్తి చేయని వాళ్ళని ఒకలాగా, అలా కాకుండా అందరినీ సమభావంతో చూడడము. నెక్స్ట్ ఏంటంటే అక్కడ పరదుఃఖ దుఃఖితుడైన, అందుకే మనకి ఇస్కాన్లో ఏమని చెప్తారు, మనందరివి కూడా పరదుఃఖ దుఃఖి. మనం ఎవరైనా దుఃఖాన్ని చూస్తే మనం బాధపడతాం. అలాగే అతను కూడా ప్రతి ఒక్కళ్ళని అనమాట, వాళ్ళకి ఏదైనా బాధ ఉంటే అతను కూడా బాధపడము, వాళ్ళకి చక్కగా వాళ్ళని ఎలా బయటికి తీసుకురావాలా అనేసి, అంటే ప్రతి ఒక్కరికి శ్రేయోభిలాషలాగా అనమాట. ఇప్పుడు చూడు, రేవతి గోపి మాతాజీ ఉందనుకో, ఎవరైనా మాతాజీని ఇష్టపడకుండా ఉంటారా? ఎవరైనా మాతాజీ కరెక్ట్ కాదు, మాతాజీ నాకు నచ్చదు అనే వాళ్ళని, అంటే నేను పెద్ద మీరంటే అక్కడ దూరంగా ఉన్నారు, ఇక్కడ ఎంతో మంది ఉంటాం కదా, ఎవరైనా అడగండి మాకు మదరు, మాకు తల్లి అంటారు. ఎందుకంటే ఆ లక్షణాల వలన ఆటోమేటిక్గా ఆమె పలకరించేది కానీ, అందరికీ గుర్తు పెట్టుకోవడము, వాళ్ళు ఎవరికి ఏమన్నా చెప్పున్న దాన్ని మళ్ళీ అంతా బాగున్నారా అని అడగడము. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఏజ్తో పాటు మనకి తెలుసు వాళ్ళకి బాగాలేదు, అమ్మో గుర్తు పెట్టుకొని అడగాలి అనుకోండి, కానీ మర్చిపోతాం. మాతాజీ అలా కాదు, చక్కగా అదన్నీ గుర్తు పెట్టుకుంటారు. టైంకి ఎవరికి ఎప్పుడు ఎలా కాల్ చేయాలో, ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఏంటంటే ఈయన కూడా ఒక మాట, ఎవరికి కూడా ఏదైనా బాధ వస్తే వెంటనే
వృషభదేవి గుర్తొస్తాడనమాట. ఓ ఆయన చెప్పుకోవాలి అనేసి. సో ఆ విధంగా అతను ప్రతి ఒక్క జీవికి కూడా, అంటే మామూలు మనుషులే కాదు జీవులందరికీ కూడా అతను శ్రేయోభిలాషలాగా ఉన్నాడు అని చెప్పేసి, అతను పూర్ణ పురుషుడు. ఆటోమేటిక్గా భగవంతుడు కాబట్టి ఆయన పూర్ణ పురుషుడు, సర్వనియామకుడు అయినప్పటికీ ఏం చేశాడు, ఒక సామాన్య మానవుడిగా జీవించాడు. నిజంగా చూడండి, ఇప్పుడు మనకి ఒక ఒక ఏమన్నా ఒక హై లెవెల్లో మనకి పోస్టు కొంచెం అంతా మనకి కొంచెం ఆస్తి పాస్తులు ఎక్కువ ఉన్నాయనుకోండి, వెళ్ళి మామూలు వాళ్ళలో కూర్చొని వాళ్ళలాగా బిహేవ్ చేయమంటే చేయగలమా? ఎక్కడో చోట మనం చూపించుకుంటాం, మన యొక్క గొప్పతనాన్ని చూపించుకోవాలని చూస్తాం. కానీ ఇక్కడ అలా ఏమీ లేదు. ఒక సామాన్య మానవులాగా ఎందుకు ఆయన అలా వర్తించారు అంటే, ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని అందరికీ నేర్పించాలి అని, ఒక గృహస్థ లైఫ్లో ఉంటూ మన వర్ణాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ మనం పూర్తిగా ఎలా అంటే మనం భక్తి చేసుకుంటూ మనం పరిపూర్ణత ఎలా సాధించగలము అనేది ఆయన చేసి చూపించాలి అని అనుకున్నారు. అందుకని ఆయన కూడా వచ్చి ఎక్కడా నేను దేవుణ్ణి అనేది బయటపడనీయకుండా ఆయన అలాగా చేశారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఈ విధంగా అతను ఆయన చక్కగా ధర్మార్థాలు, యశస్సు, సంతానము, ఆనందము, చివరికి మోక్షము, ఇవన్నీ కూడా ప్రాపర్గా ఎలా చెయ్యొచ్చు అనేది చేసి చూపించారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో వృషభదేవు ఎందుకు వచ్చాడు అంటే, మనం ఈ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు అనమాట. ఒక గృహస్థుడిగా ఉండి వర్ణాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ పరిపూర్ణత్వాన్ని ఎలా పొందాలి అనేది నేర్పించడానికి మనకి వచ్చి ఆయన సామాన్య మానవుడిలాగా ఉండి ఇదంతా నేర్పించారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రపాదుల వారు మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే, మనకి ఈ వర్ణాశ్రమ ధర్మం ద్వారానే మనము భగవద్ధామం అనేది ముందుకు వెళ్ళొచ్చు, మనం ఆధ్యాత్మికంగా పురోగతి అనేది కూడా వస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో లేకపోతే మనం ఏంటంటే, ఏదైతే మన చర్మ లక్ష్యం ఏంటో మనం తెలుసుకోకపోతే మన జంతువులతో సమానమే, అది జంతు సమాజం కిందే అయిపోతుంది. లేకపోతే ఏమవుతుంది, మనం మనుషుల్లాగా బిహేవ్ చేస్తున్నామంటే మనం ఎట్లాగా మన యొక్క జీవిత లక్ష్యం తెలుసుకుని దాని ప్రకారంగా చేస్తూ ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. సో మన మానవ జన్మ అనేది దేనికి అంటే ఆధ్యాత్మిక పురోగతికి మాత్రమే ఉద్దేశింపబడింది. మనం కానీ స్వార్థగతంతో ఉండి మనం దాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాము అని చెప్పి ప్రపాదులు వారు చెప్తున్నారు. సో అంతేకాకుండా ఎప్పుడైతే మనం ఏమంటారు ఈ ఆధ్యాత్మిక వైపు ముందుకు వెళ్తూ ఉన్నామో మనకి నెక్స్ట్ లైఫ్ అనేది కూడా రాకుండా ఉంటుంది. ఇదంతా ఎలా పడుతుంది అంటే, మనం మాయలో ఇరుక్కోకుండా ఉంటే, ఆ మాయాబంధం నుంచి ఎలా బయటపడగలము అంటే మనం భక్తిలోకి వర్ణాశ్రమ ధర్మాన్ని మనం సాఫల్యంగా చేయడం వలన మనం ఈ బంధంలోకి ఇరుక్కుండా ఉంటాము అనేసి మనకి 3వ చాప్టర్లో భగవద్గీతలో ఈ శ్లోకాలన్నీ వస్తాయన్నమాట. వర్ణాశ్రమ ధర్మాన్ని అంటే కర్మ ఎలా చెయ్యాలి అనేది మనకు వస్తాయి. సో నెక్స్ట్ క్లాస్లో మనము ఈ 4 శ్లోకాల గురించి మనం చెప్పుకుంటూ, మిగతా 4 శ్లోకాలు ఏమన్నా అవి కూడా చాలా చిన్న చిన్నవి, సో అవి మనం ఫినిష్ చేసుకుందాం రేపటితోటి. ఆ తర్వాత రివిజన్ చేసుకొని టైం ఉంటే 5th కూడా స్టార్ట్ చేసుకుందాం. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? హరే కృష్ణ. మాతాజీ, ఆర్యావర్తం అనేది చిన్నప్పుడు స్కూల్లో చదువుతున్నాను. అంటే మహనీయులు పుట్టిన భూమి కాబట్టి, ఇప్పుడు మీరు చెప్పిన పేరేమో భాగవతంలోది. అవును. అది ఎందుకు అంటే అది నాభి అజనాభి అంటే నాభి కొడుకు ఋషభదేవు పరిపాలించిన రాజ్యం అని. అజ అంటే కొడుకు కదా మాతాజీ. అది భాగవతం చదవలేదు, అది వినలేదు, మాకు తెలియదు కదా మాతాజీ. కానీ చిన్నప్పుడు స్కూల్లో అయితే ఇలా చెప్పేవాళ్ళు, ఆర్యావర్తం అంటే ఆర్యులు పుట్టిన భూమి, ఆర్యులు అంటే మహనీయులు. అవును, కరెక్ట్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మొత్తం అయితే అందరూ కూడా 100 మంది పుత్రులు, నాభి తాలూకా పుత్రులు అందరూ కూడా 3 రకాలైనా సరే అందరూ మంచి యోగ్యులైన వాళ్ళు అయ్యారు. ఋషభదేవి పుత్రులు 100 మంది, 11 10 మంది లాగా ఉండిపోయిన 81 మంది, మొత్తం ఏదైనా సరే అందరూ యోగ్యులు అయ్యారు. అవును మాతాజీ. అది మీరు భగవంతుడి పుత్రులు యోగ్యులే అవుతారు కదా మాతాజీ. అదే కదా, అదే కదా. ఓకే మాతాజీ. సో ఇప్పటి వరకు మనం వృషభదేవుడి యొక్క లక్షణాలను తెలుసుకున్నాము. ఇంకో కొంచెం మిగతా 4 కూడా అవే, ఆయన ఏమేమి చేశాడు, ఎలా చేసి చూపించాడు అనేదాన్ని
అంటే భక్తులందరినీ ఏ విధంగా అదే మనుషులందరినీ బ్రాహ్మణులను ఏ విధంగా చూసుకున్నాడు, జనాల్ని ఏ విధంగా చూసుకున్నాడు, తృప్తి కలిగేలాగా ఏం చేశాడు, ఇవన్నీ కూడా మనకి 4 శ్లోకాల్లో వస్తాయి. నెక్స్ట్ చాప్టర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఇందాక ఆయన ఉపదేశం ఇచ్చేలాగా ఉదాహరణగా ఉండేలాగా ఉపదేశాలు ఉన్నాయి అని చెప్పారు కదా. అదేంటంటే ఇప్పుడు వాళ్ళ కొడుకులందరికీ కూడా ఎలా ఉండాలి మనిషి అన్నవాడు అనేది ఆయన ఒక ప్లేస్కి వెళ్తారనమాట. అక్కడ ఈ ఉపన్యాసం చెప్తారనమాట. అది మనం నెక్స్ట్ చాప్టర్లో చూస్తాము. చాలా ఇంపార్టెంట్ శ్లోకాస్ ఉన్నాయి, కవర్ చేసుకుందాం. ఓకే ప్రసన్న లక్ష్మి, నువ్వు చూసుకుంటావా? నేను బయలుదేరుతాను. షూర్ మాతాజీ. సారీ మాతాజీ, నాకు కొంచెం ఈరోజు టెంపుల్లో సేవ్ ఉంది, అందుకొని వెళ్తున్నాను. థ్యాంక్ యూ, మీరందరూ నాకు కొంచెం టైం ఇచ్చి ముందే నేను వెళ్తున్నాను. నేను ఏంటంటే నేను రికార్డింగ్ ఎప్పుడో ఆపేసాను అది ఎప్పుడు ఇది స్టార్ట్ అయినట్టు అవుతుంటుంది కదా అనుకుంటా. అది స్టార్ట్